విశాఖలోని జనతా కాలనీకి చెందిన బీటెక్ విద్యార్థిని సింగుపల్లి జ్యోత్స్న ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఈ మేరకు జ్యోత్స్న కుటుంబ సభ్యులను టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గణబాబు పరామర్శించారు. అనంతరం పోలీసులతో మాట్లాడిన గణబాబు దర్యాప్తును వేగవంతం చేసి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. జ్యోత్స్న మరణానికి కారణమైన వారికి తగిన శిక్ష పడేలా తన వంతు కృషి చేస్తారని గణబాబు హామీ ఇచ్చారు. 20 ఏళ్ల సివిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ చదువుతున్నటువంటి జ్యోత్స్న ఇన్సిడెంట్ కలకలం రేపడమే కాకుండా చాలా అనుమానాలు రేకెత్తేస్తూ ఉంది. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇప్పుడే కలవడం జరిగింది. చాలా చక్కటి విద్యార్థిని, మంచి పర్సంటేజ్తో పాస్ అవుతూ ఈవెన్ ఐఐటికి కూడా అపేర్ అవుతున్నటువంటి అన్ని ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లోని కూడా రాణించినటువంటి అమ్మాయి, చాలా చురుగ్గా ఉత్సాహంగా ఉండే అమ్మాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మహత్య చేసుకునేటువంటి అవకాశమే లేదని పేరెంట్స్ చెప్తా ఉన్న తరుణంలో ఈ అనుమానాస్పద మృతిపైన మరి ఒకవైపు దర్యాప్తు జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడడం జరిగింది. నిజానిజాలు త్వరలోనే బయటపడతాయి. డెఫినెట్గా ఇట్లాంటి యంగర్ జనరేషన్, ముఖ్యంగా మహిళలు, అమ్మాయిలు, చదువుకునేటువంటి అమ్మాయిలు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగిన వెంటనే చాలా ఆందోళన గురయ్యే పరిస్థితి. మరిన్ని అప్డేట్స్